కార్తీక పురాణం 5వ రోజు పంచమి. ఈ రోజును జ్ఞాన పంచమి అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిపించవలెను. పులుపు తినరాదు. ఈరోజు విసనకర్ర స్వయం పాకంతో బ్రాహ్మణునకు దానమివ్వాలి. స్వయం పాకము అంటే మనము ఇదివరకు పూర్వకాలం చాటలో బియ్యము, అన్ని కూరగాయలు వేసి చింతపండు, బెల్లము, ఉప్పు వాటన్నిటిని కూరపెట్టి, తర్వాత దుంప కూరలు పెట్టి, ఆకుకూరలు పెట్టి అన్నీ బ్రాహ్మణులకి దానం ఇచ్చేవాళ్ళం. కొంచెం కొద్దిగా ధనం కూడా పెట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాళ్ళం. అది స్వయం పాకం అనమాట. దాంతో పాటు ఒక విసనకర్ర కూడా దానం ఇవ్వాలంట ఇవాళ. 5వ రోజు పంచమి రోజు. ఇవాళ ఇప్పుడు 5వ అధ్యాయం ఏంటంటే వనభోజన మహత్యము. వనభోజనం వల్ల ఎలాంటి మహత్యం కలుగుతుందో చెప్తున్నారనమాట. వనభోజనము ఎందుకు పెట్టారు అంటే అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ ఈశ్వరుడి గురించైనా, విష్ణుమూర్తి నుంచైనా వారందరి యొక్క కథలను చెప్పుకుంటూ అందరూ కలిసిమెలిసి కూర్చొని భోజనం చేయాలి. ఎలాంటి వర్ణ భేదాలు లేకుండా అనే విధానంగా మనకి సోషలైజ్ అవ్వమని ఈ వనభోజనాలని ఏర్పాటు చేశారనమాట. అది దాని గురించి ఆ మహత్యం గురించి చెప్తున్నారు. దీపారాధన గొప్పతనాన్ని విన్న జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని వివరిస్తాను. సావధానుడవై వినవలసిందని వశిష్ఠముని చెప్పనారంభించాడు. రాజేంద్ర, కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించను. ఈ నెలలో గీతా పఠనం వల్ల కలిగే పుణ్యం వర్ణనాతీతం. గీత గీతా పఠనం చూడండి, మనకి అసలు పరమాత్మ ఎంతటి అదృష్టాన్ని కలిగించాడో. పొద్దున్న మొన్న దసరా రోజుల్లో చక్కగా అమ్మవారి ధ్యానం, కరెక్ట్‌గా దసరా అయ్యి మంచిగా కార్తీక మాసం వస్తుంది అంటే ఇప్పుడు అయ్యవారి ధ్యానం, ఆ తర్వాత కార్తీక పురాణం, మధ్యాహ్నం అంతా గీతా పఠనం. ఇవన్నీ కూడా ఎంతో మనం ఆ అదృష్టం ఉండబట్టే మనకి అవకాశం లభించిందనమాట. దీన్నందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. దీనికి బద్ధకించి మనం ఎప్పుడూ కూడా వీటన్నింటినీ మానేయాలని అనుకోకుండా కుదిరిన రోజైనా సరే వచ్చి చక్కగా మనం వీటిల్లో పాలు పంచుకోగలిగితే ఆ అదృష్టం ఎన్నో రెట్లు మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. పుణ్యం వర్ణనాతీతం అని చెప్తున్నారు. కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోక పాదాన్నైనా కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను అని చెప్తున్నారనమాట. అట్టివారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారు. ఇంక అందులో డౌటే లేదనమాట. ఆయన కృప అనేది మనందరి మీద తప్పకుండా కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. వారి పురాకృత పాపాలు నశించిపోతాయి. వారు చేసిన పాపాలన్నీ, పూర్వం చేసిన పాపాలు కూడా నశిస్తాయన్నమాట. ఇప్పటివే కాకుండా పురాకృత పాపాలన్నీ నశించిపోతాయి. ఈ నెలలో వనభోజనం అత్యంత ప్రశస్తం. ఈ నెలలో ఎప్పుడైనా సరే వనభోజనం చేసుకుంటే అది చాలా మంచిదన్నమాట. వనభోజనం వలన విష్ణులోకం సిద్ధిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలందు గాని, భోజన కాలమందు గాని, భ్రష్టులు, శూద్రులు, సూతకం కలవారి వల్ల కలిగే సందర్శన, సంభాషణ, స్పర్శాది దోషాలు తొలగిపోతాయి. వారందరి వల్ల వచ్చిన ఈ దోషాలన్నీ కూడా ఈ వనభోజనం చేయటం వల్ల తొలగిపోతాయన్నమాట. చెట్లు, లతలు, మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట శాలిగ్రామముంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యథావిధి దక్షిణ తాంబూలాలిచ్చి పూర్ణకుంభాన్ని నివేదించి బంధుమిత్రుల సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేస్తే వారి జన్మ ధన్యం. వారిని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేసి దివ్యత్వాన్ని కలుగజేస్తుంది. అలాంటి వారికి సర్వ పాపాల నుంచి కూడా విముక్తి చేసి దివ్యత్వాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. పూర్వం ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రిచే శపించబడి కార్తీక మహాత్యము విన్నందున పునీతుడై తరించాడన్నాడు వశిష్ఠుడు. తండ్రితో శపించబడి మళ్ళీ తిరిగి ఈ పురాణాన్ని విన్నందువల్ల ఆయన పునీతుడయ్యాడు అని చెప్తున్నారనమాట వశిష్ఠ మహర్షి. మునిరాజా, ఎవరా బ్రాహ్మణుడు, ఏ మాతని దుష్కృత్యాలు, తండ్రి వలన పొందిన శాపమేమిటి అని అడుగుతున్నారనమాట. శాప విముక్తిని పొందిన తీరేమిటో వివరించవలసిందని జనక మహారాజు ప్రార్థించాడు.
పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనబడే సద్బ్రాహ్మణుడుండేవాడు. దేవతారాధనయందు, ధార్మిక చర్యలయందు శ్రద్ధాభక్తులు గల ఆచార్యవంతుడు. ఆ బ్రాహ్మణునకు దేవదత్తుడనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. తాను విజ్ఞాని విజ్ఞానినన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నింటినీ హేళన చేస్తుండేవాడు. కోపంతో అందరినీ తూలనాడుతుండేవాడు. ఏ విధంగానైనా కుమారుణ్ణి సన్మార్గవర్తనుడిని చేయాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతుండేవాడు. ఒకనాడు తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతి మించుతున్నాయి. ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు, జగడాలు పోతున్నావు. మనది మనది సదాచార కుటుంబం, పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం, అందరినీ సమాదరించు సమున్నత కుటుంబం. అవధులు తప్పి పాపకర్మిష్టివై పతనమైపోతున్నావు. ఇకనైనా వివేకవంతుడవవు, సన్మార్గవర్తనుడవై భక్తి తత్పరుడవై మసలుకోవలసిందని మందలించాడు. అందుకా కుమారుడు తండ్రిని వెటకారంగా చూస్తూ, లేనిపోని వృధా ప్రయాసాలతో అయిన వారిని కాని వారిని నమ్ముకొని భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ వృధా ఖర్చులతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు, చెలిమి కలిమి స్వేచ్ఛ విహారాలు నీకేం తెలుస్తాయని ఎకసెక్కాలాడాడు తండ్రిని. నాయనా, నువ్వు నన్నేమన్నా పర్వాలేదు, జనంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి. పూజలు పునస్కారాలు ఆరాధనలు పరాన్ని కాపాడుతాయి. ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల. ఈ నెలలో ఈ నెలలో చేసే స్నాన సంధ్యాలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి, ఉత్తమ గతుల్ని కలుగజేస్తాయి. ఈ నెల్లాళ్ళైనా నియమబద్ధంగా నీతిగా ధర్మ కార్యాలతో గడుపు అని ప్రబోధించాడు తండ్రి. తండ్రి, నీవెంత అమాయకుడవు! నెలలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం. గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో గాని ఇళ్లల్లో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది. వన భోజనాలని పేరు పెట్టి అయిన వారికి కాని వారికి సంతర్పణలు చేయుట కన్నా చుట్టాలకు బంధువులకు మిత్రులకు ఇంత వండి వార్పించి పెడితే సంతృప్తులవుతారు. మనకింత పెట్టే మంచి మనస్సు కలిగి ఉంటారని దుర్భాషలాడాడు. అందుకు ఆ తండ్రి ఆగ్రహించి, ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు పెడచెవిన పెట్టడమే కాక హేళన చేస్తున్నావు. నీవిక మానవునివిగా మనగలుగుటకు తగవు. మూషికానివై ఏ చెట్టు తొర్రలోనో బ్రతుకు అని శపించాడు ఆ కన్న తండ్రి. అతని వాక్కులకు భయకంపితుడై దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి, నా అవివేకానికి ఇంత కఠిన శిక్ష, కనికరించు, శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్ళా వేళ్ళా పడి వేడుకున్నాడు. నాయనా, నా మాటలకు తిరుగులేదు. నా శాపాన్ని నీవు అనుభవించవలసినదే. పశ్చాత్తాపపడుచున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుందని వివరించాడు. ఆ వెనువెంటనే దేవదత్తుడు మూషికంగా మారిపోయి కావేరీ నదీ తీరాన గల గజారణ్యంలో ఒక వటవృక్షం తొర్రలో నివసించసాగాడు. కార్తీక మాస వనభోజన మహోత్సవము. కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా వనభోజనం నిమిత్తంగా గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు క్రింద శ్రీమన్నారాయణుని ఆరాధించి కార్తీక పురాణాన్ని శిష్యులకు వినిపించుచుండగా చెట్టు తొర్రలోని మూషికము బయటకు వచ్చి పూజా ద్రవ్యాల్లో తినదగు వస్తువేదైనా దొరుకునని నిరీక్షించుచుండెను. ఆ దారిన పోతున్న కిరాతకుడొకడు విశ్వామిత్రుణ్ణి వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారులని, వారి వద్ద ఉన్న ధనమును అపహరించవలనని ఆశతో వారి చెంతకు వచ్చెను. వచ్చినవాడు ఆ మునీశ్వరులను చూచి మనస్సు మారి సంస్కారము కలిగి విశ్వామిత్రునకు నమస్కరించి, అయ్యా,
తమరెవరు? తమ దర్శన మాత్రమున నాలో క్రౌర్యము తొలగి ఆనందము కలుగుచున్నది. తామొనర్చు పూజ ఏమి చెప్పి నన్ను కృతార్థుడిని చేయమని వేడుకున్నాడు. ఓయి నేను విశ్వామిత్రుడను. వీరందరూ నా శిష్యులు. ఇది కార్తీక మాసము. ఈ నెలలో చేయు కార్యములు పుణ్యప్రదము. నదీ స్నానము చేసి విష్ణువును ఆరాధించి వనభోజనము చేయు వారికి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయం అయ్యింది. కావున నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసిన జీవన్ముక్తుడవు కాగలవని విశ్వామిత్రుడు వారికి బోధించాడు. విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని, పూజను చెప్పగా విన్న ఎలుక యథాప్రకారం బ్రాహ్మణ బాలుడయ్యాడు. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు. ప్రతి దాంట్లో కూడా పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పిన విధానంగానే ఎంతటి దుర్మార్గుడైనా సరే, ఆ దుర్మార్గుడినైనా సరే నేను నా మార్గంలోకి తెచ్చుకోగలను అని పరమాత్మ నిస్సందేహంగా చెప్పినట్లు, అలాంటి దుర్మార్గుడినైనా పశ్చాత్తాపం కలిగింది అంటే అది మంచి మార్గంలోకి తీసుకురాగల శక్తి పరమాత్మలో ఉంటుంది అని చెప్తున్నారు. అదే మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మహత్యము కార్తీక పురాణం 5వ రోజు పారాయణము సమాప్తము. శివాష్టకం చదువుదామమ్మా ఇవాళ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళే దండమాలం తనౌ సర్పజాలం మహాకాళకాళం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం వ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాథో నివాసం మహాఠాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యం దధానం పదాంభోజనం రాయకామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే చరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సత్కరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం విహప్రాస్త్యరత్నం సుపుత్రం సుజానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి
ॐ इति शिवाष्टकस्तोत्रम् सम्पूर्णम्।